అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్లో 59 హదీసులు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు బాబుల్ మురాఖిబా అంటే దైవ ధ్యానానికి సంబంధించినటువంటి అధ్యాయంలో ఉన్నాం. ఇందులో 60వ హదీసుని ఇప్పుడు చూద్దాం. అల్లాహతాలా ఖురానే మజీద్లో మనకు ప్రతి పేజీలో చెప్పాలంటే ప్రత్యేకించి విశ్వాసం గురించి, అల్లా మీద ఏ విధమైనటువంటి విశ్వాసం పెట్టాలో దాని గురించి చాలా క్షుణ్ణంగా, చాలా ప్రత్యేకించి తెలియజేయడం జరిగింది. కానీ ముస్లింలమైనటువంటి మనం ఖురాన్ యొక్క ఆ సందేశం నుండి కాస్త దూరమయ్యి మనం ఎన్నెన్నో దారులు వెతుక్కుంటూ ఉంటాం. ఏ విశ్వాసం మనల్ని అల్లాహతాలా వద్ద ముస్లింగా ధృవీకరిస్తుంది, ఏ విశ్వాసం మనల్ని మోమిన్గా అల్లాహతాలా వద్ద ధృవీకరిస్తుంది, ఇటువంటి విషయాల్ని మనం పదే పదే చదువుతూ మననం చేసుకుంటూ వాటిపై ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే కాలక్రమేణా మన యొక్క విశ్వాసం కూడా తగ్గిపోతూ ఉంటుంది, తత్ఫలితంగా మన ఆచరణలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి విశ్వాసాన్ని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మొదటి పార్ట్లో విశ్వాసానికి సంబంధించి అతిపెద్ద హదీస్ ఒకటి మరియు విశ్వాసం యొక్క నిర్వచనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇన్షా అల్లాహ్ తాలా. మొట్టమొదటి హదీస్ ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి జిబ్రీల్ అమీన్ వచ్చినటువంటి హదీస్. ఈ హదీసు ముహద్దీసీన్ అందరి దగ్గర మరియు ధర్మవేత్తలందరి దగ్గర దీన్ అంటే ఇస్లాం మతం యొక్క పునాదుల్ని తెలియజేసేటువంటి హదీస్. ఇదే హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాం గురించి తెలియజేస్తారు. ఇదే హదీసులో విశ్వాసం ఈమాన్ గురించి తెలియజేస్తారు. ఇదే హదీసులో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయ దినానికి సంబంధించినటువంటి అనేక సూచనలు కూడా తెలియజేస్తారు. ఈ హదీస్ని ఏమంటారంటే హదీసే జిబ్రీల్ అంటారు. హదీసే జిబ్రీల్, ఎందుకంటే జిబ్రీల్ అలీస్లాం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ప్రత్యేకించి ఈ యొక్క విషయాల్ని ఆయన నుంచి చెప్పించారు. కాబట్టి ఈ హదీస్ చాలా ప్రత్యేకమైనది. ఇది మనందరి మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉండాల్సినటువంటి హదీస్. అందుకే దీన్ని ప్రతి ఒక్క ముహద్దీస్ కూడా విశ్వాసం యొక్క చాప్టర్లో మొదట తెచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మిష్కాతులో 2వ నంబర్ హదీస్, సహీ ముస్లింలో 93వ నంబర్ హదీస్, అలాగే బుఖారీ గ్రంథంలో కూడా ఉంది. జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయండి. హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు గారి కథనం. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసుల్ని తక్కువగానే ఉల్లేఖించారు హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు గారు. వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటి హదీసులు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకానొక హదీస్ని హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఆయన నుండి ఆయన కొడుకు అబ్దుల్లా బిన్ ఉమర్ గారు ఈ యొక్క హదీస్ను మనకు తెలియజేశారు. ఆయన ఏమంటున్నారంటే, ఒకరోజు మేము ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సన్నిధిలో కూర్చొని ఉన్నాం. అంతలో అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన దుస్తులు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి, తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. ప్రయాణ చిహ్నాలేవి ఆయన వద్ద కనిపించడం లేదు. అంటే ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చాడన్నట్టు లేదు. అలాగని ఆ ఊరి వ్యక్తి మాదిరిగా కూడా కనిపించడం లేదు. కొత్త వ్యక్తే, కానీ ప్రయాణం చేసి వచ్చినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కూడా లేవు. అంతేకాదు మాలో ఎవరితోనూ ఆయనతో పరిచయమూ లేదు, అంటే కొత్తవాడు. ఆయన తిన్నగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ఆయన మోకాళ్ళను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మోకాళ్ళకు ఆనించి తమ 2 చేతులను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తొడలపై ఉంచి, అంటే ఇట్లా మోకాళ్ళ దగ్గర ఈ విధంగా ఉంచి మాట్లాడడం ప్రారంభించారు. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధిలో సహాబాలు ఏ విధంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేవాళ్ళో, పరిశీలించేవాళ్ళో మీరు తెలుసుకోవచ్చు. వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏమిటి, వారి హావభావాలు ఏమిటి, ప్రతి ఒక్కటి కూడా నోట్ డౌన్ చేసుకునేవాళ్ళు వాళ్ళ యొక్క మేధస్సుల్లో. దాని తర్వాత ఎవరైనా గురువుల దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చునే పద్ధతిని కూడా ఈ హదీస్లో తెలియజేయడం జరిగింది. ఎలా కూర్చోవాలి అంటే, మన యొక్క 2 మోకాళ్ళను ఈ విధంగా వంచి మనం తషహుద్లో ఏ విధంగా అయితే నమాజ్లో కూర్చుంటామో ఆ విధంగా, అంటే 2 కాళ్ళను వెనక్కి పెట్టి మోకాళ్ళను ముందు పెట్టి వారి ముందు ఈ విధంగా వినయంగా కూర్చోవాలి. చేతులను ఒకవేళ మనం వారి వద్ద కావాలంటే పెట్టచ్చు, లేదా
మన వద్దనే ఈ విధంగా చేతులు కట్టుకొని కానీ లేదంటే తొడల మీద ఉంచి కానీ మనం కూర్చునేటువంటిది ఉత్తమమైన పద్ధతి ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళినప్పుడు. దాని తర్వాత ఆ వచ్చినటువంటి వ్యక్తి ఏమడిగాడంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాం అంటే ఏమిటో తెలపండి అని అడిగారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ప్రవక్త గారిని ఏమడిగారు, ఇస్లాం అంటే ఏమిటో తెలపండి అని. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇస్లాం అంటే ఇదే ఇప్పుడు చెప్పబోయేది. ఇస్లాం అంటే ఏమంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, అల్లా తప్ప ఆరాధ్యులు ఎవ్వరూ లేరని, అల్లా తప్ప ఆరాధ్యులు ఎవ్వరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం. ఇది మొట్టమొదటి స్టెప్. దీని తర్వాతే నీ ఇస్లాం ప్రారంభమవుతుంది. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, నమాజుని స్థాపించడం. దాని తర్వాత మూడోది జకాతును చెల్లించడం. 4 రమజాను ఉపవాసాలను పాటించడం. 5 స్తోమత కలిగి ఉంటే కాబా గృహం యొక్క హజ్జును నిర్వహించడం. ఈ 5 విషయాలు ఇస్లాంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖరారు చేశారు. అంటే ఒక వ్యక్తి ఇస్లాంలో ఉన్నాడా లేదా అని చెప్పాలంటే ఈ 5 విషయాలు వాడు విశ్వసించి ఈ 5 విషయాలని వాడు నమ్మాలి. దీంట్లో దేన్ని తిరస్కరించకూడదు, పైపెచ్చు దీనిపై అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అందులో మొట్టమొదటిది ఏమి, కలిమా అంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అని సాక్ష్యం ఇవ్వడం. మనం కేవలం మనసులో పెట్టుకున్నంత మాత్రాన మనం అల్లా వద్ద ముస్లిం అవుతామే తప్ప మనం బయటికి సాక్ష్యం ఇవ్వాలి. కానీ దురవస్థ ఎంతవరకు వచ్చిందంటే ఆ కలిమాను గురించి కూడా లాస్ట్కు చెప్పాల్సినటువంటి పరిస్థితి ముస్లింల దగ్గరకు వచ్చింది. ఆఖరికి ఆ కలిమా అర్థం కూడా చెప్పాల్సి వస్తుంది. ఇంకా కొంతమంది వ్యతిరేక భావనలు కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా తయారయ్యారంటే ఈ కలిమాలే లేవు ఇస్లాంలో అని, ఈ కలిమాలు ఏం లేవు అన్నీ వీళ్ళు సృష్టించిందే అని చెప్పేసి. అస్తగ్ఫిరుల్లా. ఎలా అవుతుంది? ఈ హదీస్లో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఇస్లాం అంటే అల్లా తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వాష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అని సాక్ష్యం ఇవ్వడం. అదే దువం కలిమా అంటే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వాష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. అదే దాన్నే మన వాళ్ళు కలిమాగా నేర్పించడం జరిగింది. భై కలిమా అనేది కలిమా పేర్లతో మీకు ఇస్లాంలో ఎక్కడ చాప్టర్ కనిపించకపోవచ్చు, కానీ కలిమా ఏదైతే చదువుతున్నారో అది ఇస్లాంకి మెట్టు. అది లేకోకుండా ఇస్లామే లేదు నీది. దాన్నే కలిమాయ తయ్యిబాగా నేర్పించడం జరిగింది, అంతే తప్ప ఇవి లేవని కాదు. అదేవిధంగా చదివే వాళ్ళు కూడా గుడ్డిగా చదువుతారు అంతే. మద్రసాల్లో నేర్పించడం కూడా మనం అదేవిధంగా నేర్పిస్తూ ఉంటాం. దాని అర్థంతో పాటు తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇస్లాం ఉన్నదే దాంట్లో. ఇది మొట్టమొదటిది. నమాజ్ కంటే ముందు నువ్వు కలిమా చదవాలి, కలిమా గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ నోటితో సాక్ష్యం ఇవ్వాలి, నీ మనసులో పదిలపరచుకోవాలి. దాని తర్వాత నువ్వు ఇస్లాంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తావో నీ మీద 5 పూటల నమాజ్ని అల్లాహ్ తఆలా ఫర్జ్ చేశారు. ఇది ఇస్లాం యొక్క భాగం. తర్వాత జకాతును చెల్లించడం ఇస్లాం యొక్క భాగం. రంజాన్ ఉపవాసాలను పాటించడం ఇస్లాం యొక్క భాగం. నీకు స్తోమత ఉంటే హజ్జు చేయడం ఇస్లాం యొక్క భాగం. ఇవన్నీ ఇస్లాంలో ఉన్నాయి. వీటిలో నువ్వు ఏది తిరస్కరించినా కూడా నీ దగ్గర ఇస్లాం లేదు. వీటిలో నువ్వు ఏది ఆచరించకపోయినా నీ దగ్గర ఇస్లాం పరిపూర్ణంగా లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా వ్యక్తి, ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళు ఏం ముస్లింలులే అని చెప్పేసి. ఎవరినైనా ఈ మాట అనాలంటే ఈ 5 వాడి దగ్గర ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేయి. కొంతమంది ఏం లేకపోయినా కూడా సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు. వాడి దగ్గర ఈ 5 ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసి దాని తర్వాత సర్టిఫికెట్ ఇచ్చే ధైర్యం చేయి. కలిమా ఉందా, నమాజులు 5 పూటలు చేస్తాడా, రంజాన్ ఉపవాసాలు పాటిస్తాడా, జకాత్ ఇస్తాడా, హజ్జు చేస్తూ ఉన్నాడా, స్తోమత ఉంటే ఇవన్నీ పాటించిన తర్వాత శుభవార్తలు ఇచ్చే ప్రయత్నం చేయి. అప్పటికీ నీకు అధికారం లేదు, అయినప్పటికీ చెప్తాను నీకు. దాని తర్వాత ఎవరినైనా ఇస్లాంలో లేడు, ఇతను ఫలానా వాడైపోయాడు, ఫలానా గుమ్రా అయిపోయాడంటే ఏం అతను కలిమాని తిరస్కరించినాడా, నమాజును తిరస్కరించినాడా, జకాతును ఇవ్వడం లేదా జకాతును తిరస్కరించినాడా, లేదా రంజాన్ ఉపవాసాలు పాటించనంటున్నాడా, లేదా హజ్జును ఏం లేదు పాటించనంటున్నాడా, అప్పుడు చెప్పు ఇస్లాంలో నుంచి లేడు అని చెప్పేది. అంతే తప్ప మిగిలిన చిన్న చిన్న విషయాలకు భేదాభిప్రాయాలకు ఇక్కడ బాగా కామెడీ అయిపోయింది. జనాలకు ఇస్లాంలో ఉన్నాడని చెప్పడం, ఇస్లాంలోంచి తీసేయడం వీళ్ళు ఇష్టం అయిపోయింది. ఇటువంటి విషయాలకు ముస్లింలు దూరంగా ఉండాలి.
తర్వాత ఇస్లాం గురించి ఎవరైనా స్టడీ చేయదలిస్తే, ఇస్లాం గురించి జ్ఞానం ఆర్జించదలిస్తే ప్రవక్త గారు కంప్లీట్ చేసేసారు. ఈ 5 విషయాల మీద ముందు ఫోకస్ చేయండి అని. కలిమా మీద ఫోకస్ చేయండి, నమాజ్ మీద, జకాత్ మీద, ఉపవాసం మీద, హజ్ మీద. ముందు ఈ జ్ఞానం మనకు వచ్చిందా చూసుకోండి. ఫస్ట్ నమాజ్ గురించి పరిపూర్ణంగా తెలిసిపోయిందా? ఫరజులు ఎన్ని ఉన్నాయో తెలిసిపోయినాయా? వాజిబాతులు తెలిసిపోయాయా? సున్నతులు తెలిసిపోయాయా? నమాజ్ రకాలు తెలిసిపోయాయా? ఎన్ని పద్ధతుల్లో నమాజ్ చేయొచ్చో తెలిసిపోయిందా? నమాజ్ దేనివల్ల వీగిపోతుందో తెలిసిపోయిందా? గ్రంథాలు రాసినారు హదీసులు ముహద్దీసీన్, ఫుకహాలు గ్రంథాలు రాసినారు మసాయిల గురించి. అన్నీ చదివేసినావా? మరి మిగతా వాటికి అప్పుడే పోతున్నావు, మిగతా వాటికి కొట్లాటల్లోకి పోతున్నావు. అప్పుడే పక్కవాన్ని ముస్లింగా, వీడు ముస్లిం కాదు, ఇతని అకీదాలు సరిలేవని చెప్తున్నావు. అప్పుడే ఇంకా ఇస్లాంలో ప్రారంభపు మెట్టైనటువంటి నమాజే పరిపూర్ణం కాలేదు నీ దగ్గర. రంజాన్ ఉపవాసాల గురించి నేర్చుకున్నావా? మసాయిల్ నేర్చుకున్నావా? జకాత్ చెల్లిస్తున్నావా? ఎంత చెల్లించాలో తెలుసా? వేటి మీద ఉందో తెలుసా? ఇవెంత జ్ఞానం నీకు వచ్చేసిందా? దీని తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. హజ్ తెలుసా? ఉమ్రా తెలుసా? హజ్ చేసేటువంటి అర్కాన్ తెలుసా? పద్ధతి తెలుసా? మరి అప్పుడు ఇవేమీ లేకోకుండానే నీ ఇస్లామే ఇంకా పరిపూర్ణం కాలే, నీ ఇస్లాం గురించే నీకు జ్ఞానం పరిపూర్ణంగా లేదు. నువ్వు వెళ్ళి పక్కనోడు ఇస్లాం మీద మళ్ళీ కామెంట్ చేస్తావు. కాబట్టి ఇటువంటి విషయాల నుంచి ముస్లింలు జాగ్రత్త పడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందు ఇస్లాం అంటే 5 విషయాలు చెప్పారు. ఈ 5 విషయాల గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఈ విషయాలు చెప్పిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వచ్చినటువంటి వ్యక్తి మీరు సత్యం పలికారు అన్నాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి వారు ఏమిటి క్వశ్చన్ ఆయనే అడుగుతున్నాడు, ప్రశ్న ఆయనే అడుగుతున్నాడు. మరి సమాధానం చెప్పిన తర్వాత ప్రవక్త గారినే మీరు సత్యం పలికారు అంటున్నాడు. చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ జరిగేటువంటి సంఘటన అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. దీని తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఈమాన్ గురించి తెలపండి అంటాడు, విశ్వాసం గురించి నాకు తెలపండి అంటారు. దాంతో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తారు, విశ్వాసం అంటే అల్లాహ్ను, ఆయన యొక్క ఫరిష్తాలను, ఆయన యొక్క గ్రంథాలను, ఆయన యొక్క ప్రవక్తలను, తీర్పు దినాన్ని, ఇంకా విధి వ్రాతను, అందులో ఉన్నటువంటి మంచి, అందులో ఉన్నటువంటి మనకు జరిగే చెడు అంతా కూడా లిఖించబడింది అని విశ్వసించాలి అన్నారు. విశ్వాసానికి 6 భాగాలు చెప్పినారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇవి కంపల్సరిగా విశ్వసించాలి. అవేమి? అల్లాహ్ను విశ్వసించాలి. అల్లాహ్ను విశ్వసించకపోతే అసలు విశ్వాసమే లేదు. దాని తర్వాత అల్లాహ్ యొక్క ఫరిష్తాలను విశ్వసించాలి. సెకండ్ పాయింట్, ఫరిష్తాలు ఎవరెవరు ఉన్నారు, వారి గురించి ఏమి, వాళ్ళ విధులేమి తెలుసుకున్నారా ఇవన్నీ. దాని తర్వాత అల్లాహ్ యొక్క గ్రంథాలను విశ్వసించాలి. ఖురాన్ గ్రంథం కాకుండా ఇంకా ఏం గ్రంథాలు ఉన్నాయి వాటిని అన్నిటినీ విశ్వసించాలి. అల్లాహ్ యొక్క ప్రవక్తలను విశ్వసించాలి. కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారినే కాదు, ఎంతమంది ప్రవక్తలు అల్లాహ్ పంపించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద ఒకే విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. దాని తర్వాత తీర్పు దినం మీద, ఖియామత్ మీద, అల్లాహ్ తాలా ఒకరోజు మనల్ని తిరిగి లేపి మన నుంచి లెక్క తీసుకుంటాడు అనేటువంటి దినం మీద, ఏదో ఒకరోజు మనం అల్లాహ్ ముందు పరచబడతాం అనేటువంటి దినం మీద కంపల్సరిగా విశ్వాసం ఉంచాలి. లేదంటే మన విశ్వాసమే లేదు అసలు. దాని తర్వాత విధి వ్రాతను విశ్వసించాలి. విధి వ్రాతను విశ్వసించకపోతే నువ్వు అల్లాహ్ను కూడా విశ్వసించినట్టే. తక్దీర్ని ఇన్కార్ చేస్తే అటువంటి వాళ్లకు అబ్దుల్లా బిన్ ఉమర్ గారు సలాం కూడా చేసేవాళ్ళు కాదు. ఇస్లాం యొక్క మొదటి సదీలోనే, మొదటి 100 సంవత్సరాల్లోనే 2 ఫిర్కాలు వచ్చినాయి. ఆ 2 ఫిర్కాలు కూడా విధి వ్రాతకు సంబంధించినటువంటి విషయంలో గుమ్రా అయిపోవడం వల్ల వచ్చాయి. అటువంటి వాళ్ళని అనాలా మనం గుమ్రాని. ఏదో నీవు కలిగినటువంటి అభిప్రాయానికి ఏదో విరుద్ధంగా మాట్లాడతారని కాదు, ఇస్లాం అభిప్రాయాలకు, ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోతే అప్పుడు చెప్పు. ఆ 2 ఫిర్కాలు ఏమిటంటే, ఒకటి జబరియా ఫిర్కా, ఒకటి ఖదరియా ఫిర్కా. జబరియా ఫిర్కా అనేటువంటిది ఏమొచ్చింది అంటే, ఇంకా సహాబాల కాలంలోనే, చిట్ట చివరి సహాబాలు ఇంకా ఉన్నారు. వాళ్ళు విధి వ్రాతలో ఏ విధంగా గులువు చేశారంటే, మనం ఏమీ సొంతంగా చేయడం లేదు, అల్లానే అన్నీ చేయిస్తున్నాడు. అంటే పాపం చేసినా అల్లానే చేయిస్తున్నాడు, నౌజుబిల్లా, పుణ్యం చేసినా కూడా అల్లానే చేయిస్తున్నాడు. కాబట్టి మనం నిమిత్త మాత్రులం, మనం ఏమీ చేయడంలే, ఆడించేవాడు అంతా ఆయనే, మనం ఏదో ఊరికి తోలుబొమ్మల మాదిరి చేసుకుంటూ పోతున్నాము అని చెప్పేసి ఒక అకీదా తెచ్చినారు. ఎందుకు ఈ అకీదా తెచ్చినారు వాళ్ళు జబరియా ఫిర్కా వాళ్ళంటే, ముందు ఒక
ఫిర్కా పుట్టింది. దాని పేరే ఖదరియా ఫిర్కా. ఈ ఖదరియా ఫిర్కా వాళ్ళు సలాం చేసినా చేయొద్దండి అని చెప్పేసి అబ్దుల్లా బిన్ ఉమర్ గారు చెప్పారు. ఇటువంటి వాళ్ళకు చెప్పింది సలాం చేయొద్దని, ఏదో నీ జమాత్ కాకపోతే సలాం చేయొద్దని కాదు చెప్పింది. ఇటువంటి వాళ్లకు అంటే ఈమాన్ యొక్క బేసిక్స్ను తిరస్కరించే వాళ్లకు, ఇస్లాం యొక్క బేసిక్స్ను తిరస్కరించే వాళ్లకు ఆ ఖదరియా ఫిర్కా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, విధివ్రాత అనేదే లేదు, విధివ్రాత అనేదే లేదు, ఏం చేసినా కూడా మనమే చేస్తాం, అల్లాహ్ ఏం రాసి పెట్టలే, నువ్వు మంచి చేస్తే నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నీకు లభిస్తుంది, నువ్వు చెడు చేస్తే నీ చేతుల్లోనే ఉంది అంతా అనేవాళ్ళు. ఇది ఖదరియా ఫిర్కా. వీళ్ళకు వ్యతిరేకంగా వచ్చింది జబరియా ఫిర్కా. ఒకరు ఏం చేసినారు, అసలు విధివ్రాతనే విశ్వసించలే, ఇంకోరు ఏం చేసినారు, మొత్తం అంతా విధివ్రాతలోనే మనం ఏం చేయడం లేదు అన్నారు. ఈ రెండు కూడా తప్పే. ఇస్లాం ఏం చెప్పింది, నీకు విధివ్రాతలో జరిగే మంచి చెడు ఏదైతే ఉందో నువ్వు అంతా ప్రయత్నం చేసినావు కానీ నీకు అది లభించలే అంటే అర్థం చేసుకో, నీ విధివ్రాతలో అల్లాహ్ ఆ విషయాన్ని రాసిపెట్టలేదు అని. అంతే తప్ప నువ్వు ఏం చేసినా కూడా అంతా అల్లాహ్ చేయిస్తున్నాడు, అల్లాహ్ నీ మీద జబర్గా అంటే బలవంతంగా చేయిస్తున్నాడు అనేది మాత్రం ఇది అబద్ధం, ఇది గుమ్రా అకీదా. అందుకే విశ్వాసం గురించి తరచూ మనం చదువుతూ ఉండాలి. లేదంటే శైతాన్ ఎక్కడో చోట మన యొక్క మనసు లోపలికి లోతుల్లోకి వెళ్ళి మన విశ్వాస మూలాలని పెకిలించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ 6 విషయాలు చెప్పినారు కదా ఈమాన్ గురించి, ఇది ఖురాన్లో ఆల్రెడీ ఉంది. దాన్నే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆ ఆయతనే నేను మీకు ముందు చదవడం జరిగింది. సూరతుల్ బకరాలో 285వ నంబర్ ఆయతలో అల్లాహ్ తఆలా తెలియజేశాడు, ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినీన్ కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి లా నుఫర్రిఖు బైన అహదిం మిర్ రుసులి. దీని అర్థం ఏమిటంటే, ఆమన రసూలు ప్రవక్త విశ్వసించాడు ఆయన మీద ఏదైతే అవతరించిందో, ఆమన రసూలు బిమా ఉన్జిల ఏదైతే ఆయన మీద అవతరించిందో దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వసించారు. ఇంకా వల్ ముమినీన్ ఇంకా విశ్వాసులు కూడా దాన్ని విశ్వసించారు. సత్యమని ప్రవక్త గారి మీద వచ్చింది సత్యమని విశ్వసించారు. వారంతా కుల్లున ఆమన బిల్లాహి వారంతా అల్లా మీద విశ్వాసం తెచ్చారు. ఇంకా వ మలాయికతిహి ఆయన దూతల మీద ఫరిష్తాల మీద విశ్వాసం తీసుకొచ్చారు. వ కుతుబిహి ఆయన గ్రంథాల మీద విశ్వాసం తీసుకొచ్చారు. వ రుసులిహి ఆయన ప్రవక్తల మీద విశ్వాసం తీసుకొచ్చారు. లా నుఫర్రిఖు బైన అహదిం మిర్ రుసులి మరియు ప్రవక్తల మధ్య వాళ్ళు ఎటువంటి భేదభావాన్ని కూడా చూపించలేదు, చూపించకూడదు కూడా. ఇది ఖురాన్లోని ఆయత్. మరొక ఆయతులో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఓ విశ్వాసులారా, అల్లాను ఆయన ప్రవక్తను తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని అంతకు మునుపు అవతరింపజేసినటువంటి గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాను ప్రవక్తలను గ్రంథాలు. ఎవడు అల్లాను ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను అంతిమ దినాన్ని తిరస్కరించాడో అతని గురించి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఫఖద్ దొల్ల దొలాలం బయీదా అతను గుమ్రాలో అతను దారి తప్పిన వాళ్ళలో చాలా దూరం వెళ్ళిపోయాడు. అతను అల్లా మార్గం నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు, సవ్యమైన మార్గం నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇటువంటి వాని గురించి మీరు గుమ్రా చెప్పాలా. ఎవరి గురించి చెప్పండి? అల్లా మీద విశ్వాసం లేదా అప్పుడు చెప్పు, అల్లా గ్రంథాల మీద లేదా చెప్పు, అల్లా ప్రవక్తల మీద లేదా, ఫరిష్తాల మీద లేదా, యోమే ఆఖిరత్ మీద లేదా, అటువంటి వాడు గుమ్రా అని చెప్పేసి అల్లాహ్ తఆలా చెప్పడం చెప్పింది తప్ప నేను చెప్పిందో నువ్వు చెప్పిందో ఒప్పుకోలేదని కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని గురించి స్టడీ చేయాలా అంటే ఏం స్టడీ చేయాలి మనం? అల్లా మీద విశ్వాసం అంటే ఎట్లా తీసుకొని రావాలి, దాన్నే మన పెద్దలు 2 రకాలుగా చెప్పినారు. అదొకటి ఈమానే ముజ్మల్ అంటాం, ఇంకోటి ఈమానే ముఫస్సల్ అంటాం. ఈమానే ముజ్మల్ అంటే ఇజ్మాల్ అంటే సంక్షిప్తంగా విశ్వాసం అంటే ఏమిటంటే, అలా ఆమంతు బిల్లాహి కమా హువ బి అస్మాయిహి వ సిఫాతిహి వ కబిల్తు జమీయా అహకామిహి. విశ్వాసం అంటే ఏమిటంటే, అల్లా మీద విశ్వసించడం అంటే ఏమిటంటే, అల్లాను ఆయన యొక్క నామాలతో ఆయన యొక్క పేర్లతో మరియు వాటి యొక్క గుణాలతో పాటు విశ్వసించడం. అంటే అల్లాహ్ తఆలా రహమాన్ దాన్ని విశ్వసించాలి, ఆయన కారుణ్యాన్ని విశ్వసించాలి. అల్లాహ్ తఆలా జబ్బార్ ఆయన
దుష్టుల్ని నాశనం చేసేవాడు, దాన్ని కూడా విశ్వసించాలి. అల్లాహతల గఫూర్, ఆయన క్షమించేవాడు, ఆ గుణాన్ని కూడా మనం విశ్వసించాలి. ప్రతి ఒక్క గుణాన్ని ఆయన పేర్లతో పాటు విశ్వసించాలి. మరియు వకబిల్తు జమీయా అహకామిహి, మరియు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలన్నింటినీ కూడా నేను మనసా వాచ ఒప్పుకుంటున్నాను అని చెప్పాలి. అప్పుడు నీ యొక్క ఈమాన్ అనేది నీలోకి ప్రవేశిస్తుంది. దాని తర్వాత ఈమానే ముఫస్సలని ఇదే ఆయతుని ఇదే హదీసులో నుంచే మన యొక్క పెద్దలు పెట్టడం అనేది జరిగింది. అదేమిటంటే ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యోమిల్ ఆఖిరి వల్ ఖదిరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తాలా. దీన్నే ఇదే చెప్పడం జరిగింది. అంటే అల్లాహ్ మీద విశ్వాసం, ఆయన ఫరిష్తాల మీద, ఆయన యొక్క గ్రంథాల మీద, ఆయన యొక్క ప్రవక్తల మీద, ఆఖిరత్ మీద మరియు విధి వ్రాత మీద ఉన్నటువంటి విశ్వాసం గురించి నేర్పించడం జరిగింది. అంతే తప్ప ఏది ఊరికేం పెట్టలేదు. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి స్టడీ అంతా మొత్తం ఒక ముస్లిం వ్యక్తికి దేని చుట్టూ తిరగాలంటే ఈ 5 ఇస్లాం అర్కాన్ల మీద, ఈ 6 ఈమానియాతుల మీద, మొత్తం విన్నాయి, మొత్తం 11. ఈ 11 ఎవరైతే పట్టుకుంటాడో, ఈ 11 మీద ఎవరైతే ఇస్తిఖామత్ స్థిరత్వాన్ని కనబరుస్తాడో, ఈ 11 మీద ఎవరైతే స్టడీ చేస్తాడో అల్లాహ్ తఆలా అతనికి తప్పకుండా సన్మార్గం మీద నడిచేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఖురాన్లో అల్లా మీద ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. నువ్వు ఖురాన్ చదువు. ప్రతి పేజీలో అల్లా మీద ఏ విధంగా విశ్వాసం ఉంచాలి అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు. దాని తర్వాత ఫరిష్తాల గురించి తెలుసుకో, వాళ్ళ డ్యూటీలు తెలుసుకో, వాళ్ళ గురించి తెలుసుకోను. ఎవరెవరు ముఖ్యమైన ఫరిష్తాలు ఉన్నారు? జిబ్రీల్ అలీస్సలాం గురించి, మీకాయిల్ అలీస్సలాం గురించి, ఇస్రాఫీల్ అలీస్సలాం గురించి, మలకుల్ మౌత్ గురించి. ఆయన్నే ఇజ్రాయిల్ అంటారు, ఇస్రాయిల్ అని. అది హదీసుల్లో ఎక్కడ పదం రాలేదు, బనీ ఇస్రాయిల్ వాళ్ళ యొక్క రివాయతుల నుంచి వచ్చింది. ఆయన గురించి తెలుసుకో. మృత్యువును తెచ్చే దైవదూత అయినటువంటి మలకుల్ మౌత్ గురించి తెలుసుకో. ఏ విధంగా తీస్తారో తెలుసుకో. కారుణ్య ఫరిష్టాలు ఉన్నారు, ఆగ్రహాన్ని తీసుకొచ్చే ఫరిష్టాలు ఉన్నారు, ప్రవక్త వద్దకు దురూదును తీసుకెళ్లే ఫరిష్టాలు ఉన్నారు, ఎంతమంది ఫరిష్టాలు ఉన్నారు, అర్షును మోసే ఫరిష్టాలు ఉన్నారు, నరకంలో శిక్ష విధించే ఫరిష్టాలు ఉన్నారు, స్వర్గానికి కాపలాగా ఫరిష్టాలు ఉన్నారు, నరకానికి కాపలాగా ఫరిష్టాలు ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటారు? శంఖం పూరించేటువంటి ఫరిష్తా ఉన్నాడు ఇస్రాఫీల్. ఇవన్నీ స్టడీ చేసినారా మీరు? చేయలేదు. ఇవి బేసిక్స్, ఇవి ముందు తెలుసుకోవాలి. దాని తర్వాత అల్లాహ్ యొక్క గ్రంథాలు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అల్లాహ్ తఆలావి, కానీ అందులో ముఖ్యమైనటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అవి మనకు మూసా అలీస్సలాం గారికి ఇచ్చినటువంటి తౌరాత్ గ్రంథం, దావూద్ అలీస్సలాం గారికి ఇచ్చినటువంటి జబూర్ గ్రంథం, మరియు ఈసా అలీస్సలాం గారికి ఇచ్చినటువంటి ఇంజీల్ గ్రంథం, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చినటువంటి ఖురాన్ గ్రంథం. మరి వీటికి కనీసం పేర్లైనా మనం విన్నామా? ఈ రోజు కూడా ఈ గ్రంథాలన్నీ లభ్యమవుతున్నాయి. కాకపోతే వాటిల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉండడం జరిగింది. అయినప్పటికీ ఆ గ్రంథాలు అల్లాహ్ తఆలా అవతరించినవే అని చెప్పేసి మనం విశ్వాసం తీసుకొని రావాలి. తర్వాత ఖురాన్ ఈ గ్రంథాలన్నీ ధృవీకరిస్తుంది. ఈ విషయాన్ని అల్లాహ్ తఆలా పదే పదే ఖురాన్లో తెలియజేశారు. కాబట్టి వాటి మీద మనం విశ్వాసం తేవాలి. తర్వాత ఆఖిరత్ మీద ఈ విధంగా విశ్వాసం తేవాలి. ఖురాన్ చదివితే తెలుస్తుంది. ఆఖిరత్ గురించి ఖురాన్లో ఉన్నటువంటి, మీరు అమ్మ పార చెప్తారు కదా, ఆఖరి పార 30వ పార, అది చదవండి. ఆఖిరత్ గురించి అల్లాహ్ తఆలా ఎంత డీటెయిల్గా వివరించాడో అంత డీటెయిల్గా వివరించాడు. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తఖ్దీర్ గురించి కూడా ఖురాన్లో ఉంది. సూరా కహఫ్ చదవండి, తఖ్దీర్ గురించి అంతా తెలుస్తుంది. ఇవి ముందు మీరు తెలుసుకోవాలి. ఇవి తెలుసుకునే లోపలే మన యొక్క జీవితం సగం అయిపోతుంది, మీరు కనుక నిజంగా వాటి మీద ప్రయత్నం చేసి వాటి మీద స్టడీ చేస్తే. దీని తర్వాత మనం మళ్ళీ హదీసులోకి పోదాం. తర్వాత ఆ వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ ఏమన్నాడంటే, ఈ 6 ఈమానియాతులు చెప్పిన తర్వాత మీరు సత్యం పలికారు అన్నాడు. దాని తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇహ్సాన్ అంటే ఏమిటి అని. ఎహ్సాన్ అంటాం మనం, ఇహ్సాన్ అంటే ఏమిటి అని. దానికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, నీవు అల్లాను చూస్తున్నట్టు ఆరాధించాలి. బుఖారీలో ఏముందంటే, నీవు అల్లాను ఎదురుగా చూస్తున్నావు అన్నట్టు నమాజ్ చేయాలి. నీవు అల్లాను ఎదురుగా చూస్తున్నావు అన్నట్టు నమాజ్ చేయాలి. అది సాధ్యం కాకపోతే, నీకు అలా నువ్వు చేసుకోలేకపోతే, కనీసం నువ్వు అల్లా నిన్ను చూస్తున్నాడు అనే భావనన్నా కలిగి ఉండాలి. నేను అల్లాను చూస్తున్నట్టు నమాజ్ చేయలేను, నేను అది నాకు సాధ్యం కాదనుకో, కనీసం నేను చూడలేకపోయినా అల్లాహ్ తఆలాని మనం చూడలేం కదా, కానీ అల్లాహ్ మనల్ని చూస్తాడనే భావన నీ మనసులో ఉండి నువ్వు గనక ఆరాధన చేస్తున్నట్లయితే, నీవు గనక నమాజ్ చేస్తున్నట్లయితే, ఆ విశ్వాసపు స్థాయిని ఏమంటారంటే
ఇహ్సాన్ అంటారు. ఇది అందరికీ లభించేది కాదు. మొక్కుబడిగా నమాజ్ చేసేవాళ్ళు కొంతమంది, అసలు నమాజ్గా రానటువంటి వాళ్ళు కొంతమంది, చేసిన పరుల కోసం చేసేవాళ్ళు కొంతమంది, టైమింగ్ల ప్రకారం చేసేటువంటి వాళ్ళు కొంతమంది. కానీ అల్లా నన్ను చూస్తున్నాడు అనేటువంటి భావన కలిగి నమాజ్ చేసేవాళ్ళు ఎంతమంది అది నాకు తెలియదు, అది అల్లాకే తెలుసు. ఆ స్థాయికి వచ్చినటువంటి విశ్వాసులు ఏం స్థాయికి వచ్చినారంటే ఇహ్సాన్ స్థాయికి వచ్చినారు. చూడండి, ఇస్లాం, ఈమాన్, దాని తర్వాత దాని స్థాయిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. ఇహ్సాన్ దర్జాకు రావాలి మనం. అల్లా మన ముందు ఉన్నట్టు మనం నమాజ్ చేయాలి. అప్పుడు ఎంత భయభక్తులతో నమాజ్ చేస్తాం. అల్లా మనల్ని కనీసం చూస్తున్నాడనే భావన కలిగి నమాజ్ చేసినా కూడా ఎలా నమాజ్ చేస్తాం. ఉదాహరణకు నేను చాలాసార్లు గమనించాను, ఒక మద్రసాలో పిల్లల్ని చదివిస్తారనుకోండి, ఆ మద్రసా యొక్క షైఖ్ ఉస్తాద్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆయన వెనకలు నిలబడి కనుక నమాజ్ ఎట్లా చదువుతారో చూడ్డానికి వచ్చి నిలబడితే ఎంత భయంగా చేస్తామంటే నమాజు. లేదా మన పక్కన ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి మనం నమాజ్ చేసి తదేకంగా ఇట్లా చూస్తారనుకో, కరెక్ట్గా సజ్దాలు చేసే ప్రయత్నం చేస్తాం, కరెక్ట్గా అన్నీ చదివే ప్రయత్నం చేస్తాం. కానీ మరి వాళ్ళు లేనప్పుడు మామూలుగా మనం నమాజ్ చేస్తుంటామే, కోడి గింజలు నేర్కున్నట్టు నమాజ్ చేస్తుంటామే, టక్ 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 అని ఇలా వచ్చి సజ్దా చేసి ఇలా పోయి చాలా ఫాస్ట్గా. మరి నిజంగా అల్లాహ్ తఆలా చూస్తున్నాడు అనేటువంటి భావన కలిగే చేస్తున్నామా? 4 నిమిషాల్లో చేస్తారో, 3 నిమిషాల్లో చేస్తారో, 10 నిమిషాల్లో చేస్తారో, 50 నిమిషాల్లో చేస్తారో. నేను నిమిషాల గురించి మాట్లాడడంలే, ఎందుకంటే 50 నిమిషాలు నమాజ్ చేసినా నువ్వు దాంట్లో 45 నిమిషాలు పరధ్యానంలో ఉన్నావు, వేరే చోట ఎక్కడో నీ ఖయాల్ ఉందంటే కూడా ఆ నమాజ్ కూడా నీకేం లాభపడేది కాదు. నువ్వు 5 నిమిషాలు చేసినా 10 నిమిషాలు చేసినా అల్లా భయంతో నమాజులో ఉన్నటువంటి అర్కాన్ మొత్తం శ్రద్ధగా చేస్తున్నావా? ప్రతి ఒక్క విషయాన్ని శ్రద్ధతో నువ్వు అల్లా చూస్తున్నాడు, నేను నిర్లక్ష్యంగా చేయకూడదనే భావన నీ మనసులో ఉందా? నువ్వు ఇహ్సాన్ దర్జాకు చేరావు. లేదా నువ్వు ఇంకా ముస్లింగానే ఉన్నావు, నువ్వు ఇంకా బాగా డెవలప్ కావాలి, ఇంకా బాగా కృషి చేయాలి. నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ప్రళయం గురించి తెలియజేయండి అని, ఖయామత్ గురించి తెలియజేయండి, ఎప్పుడు వస్తుంది, దాని సంగతి ఏమిటి అని. దానికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎంత గొప్పనైనటువంటి మాట చెప్పినారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అడగబడిన వ్యక్తికి అడిగిన వ్యక్తి కంటే ఎక్కువగా తెలియదు అన్నారు. అంటే మీరు అడుగుతున్నారు, నన్ను అడుగుతున్నారు, కానీ మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. దానికి జిబ్రీల్ అమీన్ గారు, సరే ప్రళయ దినానికి సంబంధించినటువంటి సూచనలు చెప్పండి అన్నారు. మరి తెలియకపోతే ఎట్లా చెప్తారో చెప్పండి. ఖియామత్ గురించి అసలు ఏమీ తెలియదు అనుకోండి, ఎట్లా చెప్తారు? ఆ ఖియామత్ ఏ రోజు వస్తుంది అనేది ఇది కేవలం అల్లాహ్కి మాత్రమే తెలుసు. ఏ రోజు అంటే మళ్ళీ రోజు కూడా చెప్పినారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఏం రోజు అది? శుక్రవారం అని చెప్పినారు. అల్లాహ్ తఆలా ఆదమ్ను అలైహిస్సలాంను శుక్రవారం రోజు సృష్టించినారు. భూమి మీద కూడా ఆయనకు అదే రోజే దింపినారు, ఆయనకు అదే రోజే మరణం ఇచ్చినారు. తర్వాత అదే రోజే ఖయామత్ అనేది వస్తుంది, ప్రళయ దినం వస్తుంది ఏం చెప్పినారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కాబట్టి రోజు చెప్పినారు, కానీ ఎగ్జాక్ట్గా ఏ రోజు ఎన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు వస్తుంది, ఏ క్షణంలో వస్తుంది అనేది ఇది కేవలం ఈ జ్ఞానం అల్లాహ్ తఆలాకి మాత్రమే సొంతం. బుఖారీ హదీసులో అబూ హురైరా ఉల్లేఖనంలో ఆ ఆయతను కూడా కోట్ చేయడం జరుగుతుంది. సూరా లుక్మాన్లోని ఆఖరి ఆయతను కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సూచనలు ప్రవక్తలకు అల్లాహ్ తఆలా తెలియజేసినాడు, వాళ్ళకు తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఆ ఖయామత్ యొక్క సూచనలు ఏమిటంటే బానిసరాలు యజమానిని కంటుంది. బానిసరాలు యజమానిని కంటుంది. దీని అర్థం ఏమిటి? ఇంకొక సూచన చెప్పినారు, నగ్న పాదాలు అంటే చెప్పులు లేకుండా తిరిగేటువంటి వాళ్ళు, నగ్న దేహాలు అంటే బట్టలు కూడా సరిగ్గా కప్పుకోవడానికి లేనటువంటి పేదలైనటువంటి ఈ మేకల కాపర్లు, అంటే అరబ్బులో ఉన్నటువంటి ఈ మేకల కాపర్లు ఎత్తైన భవనాలు నిర్మించడంలో గర్వాహంకారాలు ప్రదర్శిస్తారు. అంటే పోటీ పడతారు, నువ్వు 100 అంతస్తులు కట్టినావా, నేను 130 కడతాను, నేను 140 కడతాను అని. అలా కట్టి ఆఖరికి అత్యంత ఎత్తైనటువంటి భవనం బుర్జ్ ఖలీఫా కూడా ఈ రోజున సౌదీలో రావడం జరిగింది. ఎంత ఎత్తైన భవనాలు ఉన్నాయో అక్కడ చూసుకోవచ్చు. ఈ 2 సూచనలు ఏమిటో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ది ఏమన్నారు? బానిసరాలు యజమానిని కంటుంది. అంటే దీని అర్థం ఫుకహాలు మరియు దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్పినారంటే,
అంటే బానిసత్వం అనేది రద్దయిపోతుంది అని. ఒకానొక రోజు వచ్చేటప్పటికి బానిసత్వం రద్దయిపోతుంది. ఇప్పుడు ఆ బానిసకు పుట్టేటువంటి కొడుకు వాడిప్పుడు బానిస కాదు. ఇంతకుముందు ఏమి బానిస కొడుకు బానిసే, కానీ ఇప్పుడు బానిస కొడుకు ఏమవుతాడంటే యజమాని అవుతున్నాడు. ఎందుకంటే బానిసత్వం అనేది రద్దయిపోతుంది అని. అది ఎప్పుడు జరిగింది అంటే 1920 ఆ మధ్యకాలంలో మనకి ఇంగ్లాండ్లో వాళ్ళు ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఇక దాని తర్వాత ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ రోజున బానిసత్వ చట్టాలు లేవు, బానిసత్వ నియమాలు లేవు. ఏ దేశంలోనూ కూడా చట్టరీత్యా బానిసత్వం అనేది అన్నిటి దగ్గర కూడా నేరమే. కాబట్టి ఈ రోజున బానిసత్వం అనేది చట్టపరంగా రద్దయిపోయింది. ఇది మనకు జరిగిపోయింది. ఖయామత్ ప్రళయ దినానికి సంబంధించినటువంటి సూచనలో ఒక సూచన జరిగిపోయింది. రెండవ సూచన ఏం చెప్పినారు? అరబ్బుల్లో ఉన్నటువంటి ఈ మేకల కాపరులు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు, మరియు వేసుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా లేనటువంటి వీళ్ళు ఒకానొక రోజున ఖయామత్కు ముందు ఎత్తైన భవనాలు నిర్మించడంలో పోటీ పడతారు అని చెప్పినారు. ఈ రోజున పోండి, మీరు సౌదీ అరేబియాకి పోండి, అక్కడ ఏ ఎత్తులో భవనాలు ఉన్నాయి, ఏ విధమైన కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏ పరిధి దాటిపోతున్నాయి భవనాల నిర్మాణంలో మీరు స్వయంగా తెలుసుకుంటారు. మీకు అందరికీ కూడా ఈ రోజున కనిపించేటువంటి బుర్జు ఖలీఫా కూడా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉంది, అదే ఖండంలోనే ఉంది, అదే అరబ్బు ఎడారిలోనే ఉంది. కాబట్టి ఈ విషయం కూడా మనకు దీంతో నిరూపితమైపోయింది. తర్వాత ఈ హదీసు అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ అడిగిన తర్వాత ఆయన వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఈ హదీస్ చెప్తున్నారు కదా, అంతా చూస్తూ ఉన్నారు. అంతా చూసిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. కొద్దిసేపు ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వ్యక్తిని పిలుచుకురండి అని పంపిస్తారు. బయటికి పోయి చూస్తే ఆయన కనిపించరు. అప్పుడు వీళ్ళందరూ ఆశ్చర్యపడుతూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు, ఆయన జిబ్రీల్ అలీహిస్సలాం గారు ప్రజలకు వారి ధర్మం గురించి, అంటే ఇస్లాం ధర్మం గురించి చెప్పడానికి వచ్చారు అన్నారు. సుబ్హానల్లా. అల్లా జిబ్రీల్ అలీహిస్సలాం గారిని పంపించి ఇంత పెద్ద సంఘటన ద్వారా ఈ విధంగా సహాబాలకు ఇస్లాం గురించి, ఈమాన్ గురించి మనందరికీ తెలియజేయడానికి గుర్తుండిపోయేలా ఒక మర్చిపోలేనటువంటి సంఘటనను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఈ విధంగా జరగడం జరిగింది. అందుకే ఈ హదీస్ని ఏమంటారంటే హదీసే జిబ్రీల్ అంటారు. దీని యొక్క పుస్తకాలు రాయొచ్చు మనం దీని యొక్క ఎక్స్ప్లెనేషన్లో, ఎందుకంటే అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఇస్లాం అంటే ఇది, ఈమాన్ అంటే ఇది, విశ్వాసం అంటే ఇది, ఖయామత్ గురించి సూచనలు ఇవి, విశ్వాసి యొక్క దర్జా, ఎహసాన్ దర్జా అనేటువంటిది ఏదో అది ఈ హదీస్లో రావడం జరిగింది. కాబట్టి వీటి గురించి మీ యొక్క దినచర్య ఉండాలి. వీటిని తెలుసుకోవడం గురించి ముందు రావాలా. మీరు ఇస్లాంలోకి రాగానే మనకు వేరే వేరే పంచాయతీలన్నీ స్టార్ట్ చేస్తారు జనాలు చాలామంది. ముందు ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి, విశ్వాసం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది, జిబ్రీల్ గారు మీకు మీ ధర్మాన్ని బోధించడానికి వచ్చినారు, దాని గురించి తెలియజేయడానికి వచ్చినారు. మరి మనం తెలుసుకున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. వీటన్నిటిని గురించి మనం తెలుసుకున్నామా? ఆలోచించుకోండి. ఒకవేళ తెలుసుకోకపోతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా. ఈ హదీస్ మనకు మిష్కాత్లో ఉంది, 2వ నంబర్ హదీస్, మరియు 3వ నంబర్ హదీస్, బుఖారీలో 50వ నంబర్ హదీస్, మరియు ముస్లింలో 93 ఉంది, 97 ఉంది. చాలా వాటిల్లో ఈ హదీస్ మనకు రావడం అనేది జరుగుతుంది. ఇక దీని తర్వాత విశ్వాసంలో మరొక మెట్టు ఏమిటంటే, ఈ విశ్వాసం మనకు పరిపూర్ణం కావడానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమిటి అంటే బుఖారీ ముస్లింలోని హదీసు, మిష్కాతులో 7వ నంబర్ హదీసు, హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు, మీలో ఎవ్వరూ కూడా తన తండ్రి కంటే, తన సంతానం కంటే నన్ను అధికంగా ప్రేమించినంత వరకు మీరు విశ్వాసులు కాలేరు. సుబ్హానల్లా. మీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి అంటే మీరు తెచ్చినటువంటి ఇస్లాం, మీరు తీసుకొచ్చినటువంటి ఈమానియాత 6 అన్నింటినీ మీరు పరిపూర్ణంగా రక్షించుకోవాలి అంటే మరొక విశ్వాసం ఏముండాలి అంటే మీ మనస్సులో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ప్రేమ మీ తండ్రి కంటే, మీ తల్లి కంటే, మీ సంతానం కంటే ఎక్కువగా ఉండాలా. ప్రవక్త గారిని ఎక్కువగా ప్రేమించాలా,
మన సంతానం అందరికంటే కూడా. అప్పుడే నీవు నిజమైనటువంటి విశ్వాసి అవుతావు, నీ విశ్వాసం పరిపూర్ణమవుతుంది. మరొక హదీసులో బుఖారిలో 14వ నంబర్ హదీస్ హజరత్ అబూ హురైరా గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, నా జీవన్ మరణాలు ఏ దేవుని చేతిలో అయితే ఉన్నాయో ఆ దేవుని సాక్షిగా, అంటే అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, మీలో ఎవరైనా సరే తన తండ్రి కంటే తన సంతానం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినంత వరకు అతను విశ్వాసి కాలేడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ప్రవక్త గారి ప్రేమ అంత ఇంపార్టెంట్. కానీ రాను రాను ప్రజల్లో లోపలేముందో మనం చూడలేము. కాకపోతే బయటికి కనిపించేటువంటి విషయం ఏమిటంటే ఆ ప్రేమ చేతల్లో కనపడకోకుండా మాటల్లో కనిపిస్తోంది. ప్రేమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ఉన్నటువంటి ప్రేమ మాటల్లో కనిపిస్తోంది. గుండెలో ఎంత ఉందో నాకు తెలియదు, మీకు తెలియదు, అల్లాహ్కి తెలుసు. కానీ చేతల్లో కనిపించడం లేదు. ప్రవక్త గారి ప్రేమ మనల్ని గడ్డం విడిచేలా చేయడం లేదు. ప్రవక్త గారి ప్రేమ మాటల్లో ఉన్నది. మన చేత 5 పూటల నమాజు మన మనసులో ఉన్నటువంటి ప్రేమ చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. మరి నోటి మాటే తప్ప అది మన చేతల్లో ఆ యొక్క ప్రేమను చూపించగలుగుతున్నామా? మరి ప్రవక్త గారు అంటున్నారు, మీ సంతానం, మీ తల్లిదండ్రులు మొత్తం అందరికంటే కూడా నన్ను ప్రేమించినంత వరకు మీరు విశ్వాసులు కాలేరంటారు. మరి ఈడేమో సర్టిఫికేట్లు తీసుకొని కూర్చుంటానమ్మ. ఏ మనిషి అయినా సరే తన తండ్రి కంటే తన సంతానం కంటే ఇతర మానవులందరికంటే అధికంగా నన్ను ప్రేమించినంత వరకు అతను సంపూర్ణ విశ్వాసి కాలేడు. అల్లాహు అక్బర్ కబీర్. ప్రవక్త యొక్క ప్రేమ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇది లేకుండా నీ 5 అర్కానే ఇస్లాం, నీ 6 ఈమానియాతులు కూడా పరిపూర్ణం కావు, నువ్వు పరిపూర్ణ విశ్వాసి కాలేవు. దీన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చంటే, మన ఇస్లాం, మన ఈమాన్ ఇదంతా కూడా ఒక దేంట్లో అయినా పెట్టినామనుకోండి, ఆ వస్తువును రక్షించేటువంటి పొర ఏదైతే ఉందో, దాన్ని చెడగొట్టకుండా ఉండడానికి పొర ఏదైతే ఉందో, ఆ పొర, ఆ రక్షణ కవచం అది ప్రవక్త గారి ప్రేమ. ఎవరి దగ్గర అయితే ప్రవక్త గారి ప్రేమ తక్కువ ఉందో నీ యొక్క ఈమాన్లోకి ఆటోమేటిక్గా, నీ యొక్క ఇస్లాంలోకి ఆటోమేటిక్గా ఏవో ఒకటి చొరబడి దాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఇందులో లోపల ఉన్నది ఇస్లాం, ఈమాన్ మనదనుకుంటే, ఈ పైన ఉన్న ప్రొటెక్షన్ లేయర్ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రేమ. ఈ ప్రేమలో లోపం ఉందనుకోండి నీ దగ్గర, ఆటోమేటిక్గా లోపం ఉంటుంది. నీ ఆచరణలో లోపం కనిపిస్తుంది, నీ యొక్క మాటల్లో లోపం కనిపిస్తుంది, నీ విశ్వాసంలో లోపం కనిపిస్తుంది, నీ ఇస్లాంలో లోపం కనిపిస్తుంది. కాబట్టి సోదరులారా, ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. 11 + 1 12 గుర్తుపెట్టుకోండి అంటా నేను. 11 ఏమంటే 5 అర్కానే ఇస్లాం, కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్. 6 ఈమానియాతులు, అల్లా మీద విశ్వాసం, ప్రవక్తల మీద విశ్వాసం, ఫరిష్తాల మీద విశ్వాసం, గ్రంథాల మీద విశ్వాసం, ప్రళయ దినం మీద విశ్వాసం, మరియు తక్దీర్, విధివ్రాత మీద విశ్వాసం. ఈ 5, 6 11. ఒకటి ఎక్స్ట్రా, అది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ప్రేమ. ఈ 11, ఈ 12 ఈ మీ దగ్గర ఉన్నాయంటే మీ యొక్క విశ్వాసం పరిపూర్ణం, మీ యొక్క విశ్వాసం సేఫ్, మీరు విశ్వాసిగా అల్లా ముందు పిలువబడతారు. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అల్లాహ్ తఆలా మనందరికీ పరిపూర్ణ విశ్వాసాన్ని అనుగ్రహించుగాక. అల్లాహ్ తఆలా మనందరికీ అర్కానే ఇస్లాం మీద అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక.